పోలీసులతో వచ్చి మనోజ్ని అరెస్టు చేయించాలనుకున్న విల్లా ఓనర్ కాపాడిన బాలు, ఏడుస్తున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మనోజ్కి ఒక పెద్ద విల్లా అయితే మణికంఠ ద్వారా వస్తుంది. అది 5 కోట్ల విల్లా 3 కోట్లకే ఇచ్చేస్తున్నామని చెప్పడంతో బాలు మీనాలకు అనుమానం స్టార్ట్ అవుతుంది. మొత్తానికైతే ఎవరు వద్దన్నా కాదన్నా వెళ్ళి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ అయితే ఇస్తారు. కానీ అవతల వాళ్ళు మోసం చేసే వాళ్ళని క్లియర్గా తెలుస్తుంది. కానీ మనోజ్ వాళ్ళకి వెళ్ళా తక్కువ రేటుకే వచ్చేస్తుంది కదా, అదృష్టం తలుపు తట్టింది అనుకుంటూ ఇంకా విల్లాకు 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు కాస్త 2 రోజులు వచ్చి ఉండమనగానే గబగబా ఇంటికి వచ్చేస్తారు. అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా అయితే చెప్తారు. చెప్పడంతో శృతి, రవి, రాము అని చెప్తారు. ఎందుకంటే 2 రోజులు సెలవు పెట్టి ఆ విల్లాకు రావడం అంత అవసరమా, మా వల్ల కాదు, మేము రాము అని చెప్పేసరికి ఇంకా బాలు, మీనా వాళ్ళిద్దరినీ ఒప్పించి విల్లాకు వెళ్దాము. అసలు మనోజ్ ఫ్రాడ్ చేస్తున్నాడని క్లియర్గా తెలుస్తుంది. ఫ్రాడ్ అవుతాడేమో, వాడు లక్షల్లో నష్టపోతాడో లేక కోట్లలో నష్టపోతాడో. ఆ 3 కోట్లు మన ఇల్లు కూడా విలువ చేయదు. ఏదైనా జరిగితే మనమే వాటిని భరించాల్సిన పరిస్థితి వస్తుందంటూ బాలు రవికి నచ్చ చెప్పడంతో సరే వెళ్దాము అని ఒప్పుకుంటారు. ఇంకా అందరూ కూడా రేపే బయలుదేరి వెళ్దాము, ఏవైనా పనులుంటే ఈ రోజే చక్కబెట్టుకోండి అని చెప్పి మనోజ్, రోహిణి చెప్తారు. మరి ఫుడ్, బెడ్ అనగానే అక్కడంతా మేము ఏర్పాటు చేస్తాం కదా, నేను చూసుకుంటాను కదా, మీరెందుకు, మిమ్మల్ని మేము తీసుకువెళ్తున్నామంటే అవన్నీ మేము చూసుకుంటామని మనోజు, రోహిణి ఇద్దరు చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ముందు రోజే మరి వర్క్ అంతా చూసుకోవాలి కదా. శృతి, రవి మొత్తం వర్క్ చూసుకుని 2 రోజులు మేము వేరే చోటికి వెళ్తున్నామని, రావడం కుదరదని, మీరు ఫోనులు చేసి రమ్మని చెప్పొద్దని గట్టిగా వాళ్ళు చేసే జాబుల దగ్గర అయితే చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంటారు. మనోజు 2 రోజులకి సరిపడా బట్టలు, ఇటు రోహిణి, ఇంకా ప్రభావతి, సత్యం, బాలు, మీనా ఎవరికి వాళ్ళు ప్యాక్ చేసుకుంటారు. ప్యాక్ చేసుకున్న తర్వాత మీనా అయితే రాత్రికి పూలు మాల కడుతూ ఉంటుంది. మాల కడుతూ ఉండేసరికి అదేంటి మీనా, రేపు వర్క్ లేదు కదా, మనమంతా వెళ్ళా కోసం వెళ్తున్నాం కదా, మరి నువ్వు పూలు మాల కడుతూ ఉన్నావేంటి, రేపు వెళ్ళా దగ్గరికి రావట్లేదా, మీరు వస్తున్నారనే కదా మేమొచ్చేది అంటూ శృతి అనేసరికి, లేదు శృతి, రేపు ఉదయాన్నే ఈ పువ్వులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, మీరంతా వెళ్తే మేము పువ్వులు ఇచ్చేసి వచ్చేస్తాము అని చెప్పాను. కానీ నిజంగా వస్తావు కదా, ఖచ్చితంగా వస్తాము శృతి, రాకుండా ఎందుకుంటాము, అయితే ఒక 1/2 అవర్ 1 గంట లేట్ అవ్వచ్చు అంతే, ఖచ్చితంగా వస్తామని ఇంకా శృతితో పాటు రవికి, శృతికి మీనా చెప్పడంతో సరే ఇంకా మేము వెళ్ళొస్తాము, మేము వెళ్ళి నిద్రపోతామని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఈలోపు బాలు వస్తాడు. బాలు కూడా అలాగే అనేసరికి సరే వెళ్దాము అని చెప్పాను. కానీ ఏం ఆలోచిస్తున్నారు, నేను ఆ వెళ్ళా కోసమే ఆలోచిస్తున్నాను, వీడు మళ్ళీ మోసపోతున్నాడా అని నాకు అనిపిస్తుంది మీనా. ఇప్పటికే 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాడు, ఆ రోజు అంతమందికి అన్ని తుమ్ములు వచ్చి ఆపినా గాని ఇప్పుడు ఏం జరుగుతుందో. సరే రేపు వెళ్తాం కదా, రేపు చూద్దాము. సరే మీనా, నువ్వు తొందరగా వచ్చేసే, నేను వెళ్ళి పడుకుంటాను, ఉదయం నుంచి తిరిగి అలసిపోయాను అనగానే సరే అయితేనని బాలు వెళ్ళి పడుకుంటాడు. మీనా పూలన్నీ మాల కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చి పడుకుంటుంది. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే వీళ్ళంతా కూడా రెడీ అయిపోయి, ప్రభావతి రెడీ అయిపోయి కామాక్షికి ఫోన్ చేసి, కామాక్షి అక్కడికి వచ్చేసే అని చెప్పాను. కానీ సరే నేను వస్తానులే వదినా అని చెప్పి కామాక్షి చెప్తుంది. కామాక్షికి చెప్పడంతో సరే అని ఇంకా అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అంతా వెళ్ళిపోయేసరికి ఇంకా అక్కడికి వెళ్ళడంతో వాళ్ళకి అడ్వాన్సు మిగిలిన 25 లక్షలు కూడా వేరే చోట తీసుకుని పట్టుకొచ్చిస్తాడు మనోజు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళా చూసుకోవడానికి వచ్చినప్పుడే 25 లక్షలు కూడా ఇవ్వమని చెప్పారు కదా.
కదా. సో 25,00,000 కూడా తీసుకొచ్చి ఇస్తాడు. తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా డబ్బులు మొత్తం తీసుకుని, అయితే ఇంకా మీకు 6 నెలలు సమయం ఉంది, 6 నెలల్లో మిగిలిన 2,70,00,000 ఇచ్చేసేయండి అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వాళ్ళు గబగబా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు 30,00,000తోటే వడాయిందామని. అసలు వానర్లు వస్తే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఆ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినా దొరికిపోతాము అన్న ఉద్దేశంతో ఇంకా గబగబా వాళ్ళకి అమ్మిన వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి మనోజు ఇటు ప్రభావతి అంతా కూడా చూసి, ఇది హోటల్లా ఉంది, ఎంత పెద్దదుందో మనోజ్, చాలా బాగుంది అని. ప్రభావతి భూమి మీద కాళ్ళు నిలబడవు. అదంతా చూసిన శృతి అయితే, ఏంటి రవి, ఏంటి ఇంత ఓవరాక్షన్ పడిపోతుంది మీ అమ్మ, ఏం చేస్తాము, మనోజ్ గాడు గొప్ప స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి ఎవరికి ఏమీ దక్కకుండా అన్నీ వాడికే దక్కేటట్టు చేసింది. అందుకోసమని ఓ తెగ సంబరపడిపోతుందిలే మా అమ్మ, ఎందుకో ఏంటో అనుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటారు. సర్లే పద బయటికి వెళ్ళి చూద్దాం అనగానే, అందుకే మీనా వాళ్ళు ఎక్కడున్నారు, నాకు బోర్ కొడుతుంది అనగానే, ఉండు బాలు అన్నయ్యకి ఫోన్ చేస్తానని బాలుకి ఫోన్ చేస్తాడు. కరెక్ట్గా ఇంటి ఓనర్లు ఇలా వెళ్తారు. బాలుకి ఇలా కరెక్ట్గా ఎంట్రీ ఇచ్చేసరికి వాళ్ళిద్దరికి మధ్య కొంచెం గొడవ జరుగుతుంది. గొడవ జరిగేసరికి ఈ లోపు ఇంట్లో వాళ్ళంతా బయటికి వస్తారు. నువ్వు గొడవ పెట్టుకున్నది ఎవరితోనో తెలుసా, ఇంటి ఓనర్ తోటి. ఇంటి ఓనర్ అయితే అద్దె కారులో వెళ్ళడం ఏంటి, సొంత కారు కూడా లేదా అని చెప్పాను. కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారా, ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్తూ సొంత కారులో వెళ్ళాలని రూల్ ఏమీ లేదు కదా అని చెప్పాను. కానీ సరే పదండి అని అందరూ కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అవంతా కూడా చూసి ఎప్పటికీ నాకు అనుమానంగానే ఉంది. ఇది నిజంగా వాళ్ళు 3 కోట్లకి ఇస్తున్నారంటే ఇంకా ఇంకా అనుమానంగా ఉందని బాలు కాస్త అంటాడు. ఇంకా అన్న తర్వాత మొత్తం అంతా చుట్టూ తిరుగుతూ చూసుకుంటారు. బాలు ఇటు సత్యం ఇద్దరు ఒక చోట ఉంటారు. రోహిణి మనోజ్ ప్రభావతి ఒక చోట ఉంటారు. శృతి రవి మీనా వెనకాల బీచ్లో తిరుగుతూ ఇంకా అక్కడ ఉన్న మొక్కలు అవన్నీ కూడా చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంక ఇలా సంతోషంగా ఉండగా అందరూ కూడా లోపలికి వస్తారు. న్యూమరాలజీ అంటూ ఇంకా ఆ విల్లాకు ఒక పేరు పెట్టాలని న్యూమరాలజీ వాళ్ళని పిలిపిస్తున్నాము అని చెప్పనేసరికి, విల్లాకు పేరు పెట్టడం ఏంట్రా అని చెప్పాను. కానీ అవును, విల్లాకు పేరు పెడతారు, లేదంటే విల్లాని ఎలా అంటారు, అన్ని విల్లాలు ఒకేలా ఉంటాయి కదా, సో విల్లాకంటూ ఒక పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, అవునా విల్లాకు పేరు కూడా పెట్టాలా, సరే అని ఇవి వచ్చి విల్లా కోసమని ఒక పేరు పెడతాడు. పెట్టేసరికి అది పేరు పెట్టడంతో ఆ పేరు నచ్చకపోవడంతో రెండో పేరు పెడతారు. రెండో పేరు పెట్టేసరికి అది ఓకే అని ప్రభావతి తెగ సంబరపడిపోయేసరికి ఇంకా ఆ రోజు అంతా గడిచిపోతుంది. ఆ రోజు రాత్రి కోసమని మీనాను టిఫిన్లు చేయమని అని చెప్పాను. కానీ టిఫిన్లు ఎందుకు చేస్తుంది, అయినా నా భార్య ఇక్కడికి వస్తే వంట చేయడానికి వీల్లేదు అని చెప్పాను కదా, అలా అంటేనే కదా మేము వచ్చాము. ఏరా మనోజ్, ఎక్కడికి వచ్చినా నా భార్య చేత వండిస్తున్నావా, ఎక్కడికి వచ్చినా నా భార్యని వండమని చెప్తున్నావా అంటూ మాట్లాడేసరికి, లేదు బయట నుంచి తెప్పించాలనగానే ఇంకా బయట నుంచి తెప్పించేస్తారు ఫుడ్ అంతా కూడా. అందరూ కూడా తిని 5 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు కదా, ఇంకా మనకంట రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే వస్తానంటాడు. కామాక్షిని ఇక్కడే ఉండిపోయింది కదా, రంగాను రమ్మని చెప్పడంతో రంగా కాస్త బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేసరికి రంగా వాళ్ళ ఒక రూమ్లో, మిగిలిన వాళ్ళంతా కూడా ఒక రూమ్లో కూర్చుంటారు. కూర్చోవడంతో అంతా కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుని, విల్లా చాలా బాగుందిరా మనోజ్ అనగానే, బాగుంది మాయా, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది, ఈ విల్లా అంత కాస్ట్ ఉంటుందా అని, ఎందుకో ఏంటో చాలా అనుమానంగా ఉంది అని బాలు అనేసరికి, నీకన్నీ అలాగే ఉంటాయి లేరా, నేను ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నావు, అందుకోసమనే అన్నీ నీకు అలానే ఉంటాయని. సర్లే అని ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి బెడ్రూమ్లో పడుకుంటారు.
మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళంతా కూడా అలసిపోయి ఉదయాన్నే ఎవరు కూడా, ఎందుకంటే రాత్రి అంతా తిరుగుతూ ఉన్నారు, పైగా ఎక్కడికి వెళ్ళే పని లేదు, అంతా కూడా చాలా ఆలస్యంగా లేస్తారు. మీనా కూడా చాలా ఆలస్యంగా లేస్తుంది. చాలా ఆలస్యంగా లేచి ఇంకా రెడీ అవుదామని అందరూ రెడీ అయ్యి బయటకు వస్తారు. బయటకు రావడంతో అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుతామని అందరూ కూడా ఒక సెల్ఫీ దిగుతారు. సెల్ఫీ దిగిన తర్వాత సరేనని ఇంకా టిఫిన్లు అని చెప్పాను, కానీ టిఫిన్లు ఆల్రెడీ రెడీగా తెప్పించేశాను, మీరంతా వచ్చి టిఫిన్ చేయడమే, ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే మొత్తం సర్దేశామని అంతా కూడా అంటారు. అనేసరికి అంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చుని అందరూ ఎంతో సంతోషంగా అయితే టిఫిన్లు చేస్తారు. ఈ ఒక్కరోజే మనం రేపు ఉదయాన్నే ఈరోజు రాత్రికే బయలుదేరిపోవాలి. మనోజ్ అనేసరికి, అదేంట్రా మనోజ్ అప్పుడేనా, మనం ఇక్కడే ఉండిపోదావరా? ఉండిపోవచ్చు ప్రభావతమ్మ, మిగిలిన 2,70,00,000 ఇచ్చేస్తే ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్పి ఇంకా బాలు వెటకారిస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడరా నా కొడుకు మీద మాత్రం నమ్మకం ఉంది. ఎందుకత్తయ్యా, ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఈ విల్లా అది సినిమా వాళ్ళకి తీసుకుంటారు, దీని మీద మనం ఫైనాన్స్ కూడా తీసుకునే పని లేదు, మనం దీని మీదకి సినిమా వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటే సరిపోతుంది, మనం ఎక్స్ట్రా కూడా ఏమీ ఆలోచించే పని ఉండదు, డబ్బులు కూడా తీసుకొచ్చే పని ఉండదు అని రోహిణి అనేసరికి, నిజంగా ఇది చాలా ఆలోచనే, మంచి ఆలోచన అంటూ ఇంకా రోహిణి వీళ్ళంతా కూడా సంతోషంగా ఉండేసరికి, మీ ఆవిడ చాలా తెలివైంది, లోన్ తీసుకోకుండానే అప్పు కట్టేయచ్చని ఎంత తెలివితేటలుగా మాట్లాడుతుందో అంటూ మణికంఠ అనగానే, రోహిణి లక్కీ చాము, రోహిణి ఏం ఆలోచించినా నా మంచి కోసం, నా భవిష్యత్తు కోసమే ఆలోచిస్తుంది. తను నాకు దొరకడం నా అదృష్టం, రోహిణి వల్లే కదా నేను ఈ విల్లా కొనగలుగుతున్నాను, రోహిణి వల్లే కదా ఇదంతా జరిగింది, లేదంటే అస్సలు ఏమీ జరగదు, ఇలా జరగకుండా నేను ఎక్కడో ఉండేవాడిని అనగానే, అవునవును పార్కులో పడుకునేవాడివి లేదా గుడి ముందు అడుక్కునేవాడివి అంటూ మణికంఠ అనేసరికి, ఏంటి మణికంఠ నువ్వు కూడా నన్ను అనేవాళ్ళలో కలిసిపోయావా? అలా ఏం కాదులే మనోజ్, మామూలుగా సరదాగా అన్నానంతే, అంతకు మించి ఏం కాదు. సరే అందరూ కొంచెం బయటికి వెళ్ళి అలా తిరిగితే మధ్యాహ్నానికి సమయం అవుతుంది, లేదంటే ఉదయం తిన్న టిఫిన్లు అరగవు అని చెప్పి ఇంకా వెటకారించడంతో, మా వాళ్ళకి ఎందుకు అరగవు, అరుగుతాయని అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళి విల్లా చూడండి, స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే స్విమ్మింగ్ చేద్దాం రండి అనగానే, స్విమ్మింగా నాకొద్దు, నాకు చాలా భయమని ఇంకా మనోజ్ అంటాడు. అవునవును నీకు భయంలే అని అక్కడ అనగానే, ఏమండి ఎందుకు మాట్లాడతారు, మీరు సైలెంట్గా ఉంటే ఏ గొడవలు గోలా ఉండదు, లేదంటే అందరూ కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు, మిమ్మల్ని ఏదైనా అంటే నేను చూసి తట్టుకోగలనా, నేను చూసి తట్టుకోలేను, కాబట్టి మీరు దీని గురించి ఆలోచించకండి ప్లీజ్ అండి అంటూ మాట్లాడేసరికి, సర్లే మీనా నీ గురించి అయినా నేను కొంచెం సైలెంట్గా ఉంటాను సరేనా, నేనేం మాట్లాడలే సైలెంట్గా ఉంటానని బాలు కాస్త సత్యం దగ్గరికి వెళ్ళి సత్యం దగ్గర కూర్చుంటాడు. ఏంట్రా బాలు ఏం ఆలోచిస్తున్నావు, నాకెందుకో ఏదో తప్పు జరుగుతుందని అనిపిస్తుంది నాన్న, ఇదంతా కరెక్ట్గా లేదు, ఇంత పెద్ద విల్లా 3 కోట్లకు వదిలేయడం ఏంటి, ఇప్పుడు వీడిని ఉండమని చెప్పడం ఏంటి, వీడు గట్టిగా అయితే 30 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు, ఫ్యామిలీతో పాటు వచ్చి ఉండు అని ఎందుకు చెప్తున్నారు ఏంటో ఏమీ తెలియడం లేదు నాన్న, అంతా కూడా అయోమయంగా గందరగోళంగా అనిపిస్తూ ఉంది నాకు అని చెప్పి ఇంకా బాలు అనగానే, అదే నాకు అనిపిస్తుందిరా, కానీ ఎందుకో ఏంటో నాకు తెలియడం లేదు, ఏదో తప్పు జరుగుతుందని నా మనసుకు అనిపిస్తుంది, ఎంత చెప్పినా వాళ్ళు మన మాట వినే రకాలు కాదు కదా, మన మాట వినకుండానే ఉండే రకాలు ఇవి, మనం చెప్తే మాత్రం వీళ్ళ మనస్తత్వం మారుతుందా, వీళ్ళ గొడవ గోల ఏమన్నా మారుతుందా, ఏది మార్పు ఉండదు అని ఇంకా సత్యం అనగానే, అవును నాన్న వాడు బాగుండాలని నేను కూడా కోరుకుంటాను, కానీ వాడైతే నా మాట వినిపించుకోడు కదా అని బాలు అంటాడు.
సర్లేరా వదిలే, ఎవడి తలరాతని ఎవరు మారుస్తారు చెప్పు, ఎవరి తలరాతని ఎవరు మార్చలేరు. ఇంకా జరిగేది ఏదైనా జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ననుకున్నా ఏమనుకున్నా వాడు మనస్తత్వం మారదు. పైగా మనం ఏదో కుళ్ళుకుంటున్నట్టు ఫీల్ అవుతాడు అని మాట్లాడేసరికి అవును నిజమే అని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా ఇది ఎలా ఉంటే వీళ్ళు పారిపోయారు కదా, పారిపోయేసరికి మణికంఠకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో మణికంఠ నీకొక విల్లా గురించి చెప్పాను కదా, ఆ విల్లా మీ ఫ్రెండ్కు చెప్తాను అన్నావు, చెప్పేసావా ఏంటి అనగానే అదేంటి అలా అడుగుతున్నావు, చెప్పేసావా అని. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అంట, నాకు ఇప్పుడే తెలిసింది. విల్లా గురించి మీ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పిన విల్లా కొనొద్దని, అట్లీస్ట్ అడ్వాన్స్ కూడా ఇవ్వొద్దని చెప్పు. వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అంట. వాళ్ళు ఊళ్ళో ఏదైనా విల్లాలి ఉంటే ఆ ఓనర్లు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళు వచ్చేలోపు ఇలానే విల్లాలు అవి సేల్స్ చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోతారంట. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మరొక విల్లా దగ్గరికి వచ్చి ఇలా చేస్తూ ఉంటారంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇదే తెలిసింది మనకంట. నువ్వు ఏదో రకంగా వాళ్ళకి చెప్పు, విల్లా మాత్రం కొనకుండా ఉండమని చెప్పు, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేసరికి ఇప్పటికే తప్పు జరిగిపోయిందిరా అని చెప్పాను. కానీ తప్పు జరిగిపోవడం ఏంటి మనకంట, అంటే విల్లా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారా? ఇచ్చేశారు ఆల్రెడీ. అదే విల్లాలో 2 days స్టే చేయమంటే ఫ్యామిలీతో పాటు వాడు అదే విల్లాకు వచ్చాడు అనగానే కొంప మునిగింది మనకంట. ఇప్పుడు మనం ఏం చేయగలం, ఏం చేస్తామో అనగానే అదే కదా తెలియడం లేదు. ఇప్పుడు ఈ విషయం కనుక వీడికి చెప్తే మనోజ్ మామూలుగా ఎగరడు. ఇప్పుడు నేను మనోజ్కి ఏం చెప్పాలి, ఎలా ఈ ప్రాబ్లం నుంచి మనోజ్ని కాపాడాలి అని మణికంఠ ఒరే మనోజ్ నీతో మాట్లాడాలనగానే ఇప్పుడు కాదు మణికంఠ, తర్వాత మాట్లాడదాం, వెళ్ళు బ్రో, ఇప్పుడు నేను మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళు బ్రో, నేను మాట్లాడతాను, నేను వస్తాను, నువ్వు అక్కడ కూర్చుని ఉండు బ్రో అని చెప్పి పంపించేస్తాడు. ఈ మనోజ్కి చెప్దామంటే మనోజ్ వినడం లేదు. ఇప్పుడు నేను ఈ విషయం ఎవరికి చెప్పాలి అని వెంటనే బాలు దగ్గరికి వెళ్ళేసరికి బాలు సత్యం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మనిషికి చెప్పడం మంచిదేనా, ఎందుకులే ఈ మనిషికి చెప్పినా పెద్ద ఒడిగేదేమీ ఉండదు. ఈ మనిషి గురించి మనోజ్ ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు కదా, నాకు చెప్పకుండా తనకెందుకు చెప్పావో అని అడిగితే ఏంటి పరిస్థితి, అందుకే సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతాడు మణికంఠ. సరే నాకు పనుంది నేను వెళ్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జాయిగా. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా కరెక్ట్గా వీళ్ళంతా కూడా భోజనాల దగ్గర కూర్చుని ఉండగా అసలైన ఈ విల్లా ఓనర్ అయితే వస్తాడు. వచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు మొత్తము స్టేట్స్ అంటే కంట్రీస్ అన్నీ తిరిగి ఇంటికి వస్తారు. వచ్చేసరికి వీళ్ళంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉండగా మీరెవరు, నా ఇంట్లో మీరంతా ఉన్నారేంటి అని చెప్పాను. కానీ అదేంటి మీ ఇల్లేంటి, ఇలా మేము కొనుక్కోవడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము, అయినా విల్లా ఓనర్స్ మీరు కాదు కదా, మేము ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చాము, మీ ఇల్లు అంటారేంటి, ఏం మాట్లాడుతున్నారు, ఈ విల్లా మాది అని చెప్పి ఇంకా ఈ లోపు మేనేజరు వీళ్ళంతా కూడా వీళ్ళు ఊళ్ళోకి వచ్చారు కదా అని వస్తారు. వచ్చేసరికి ఏంటి సార్ వీళ్ళంతా ఎవరు, మీరు వచ్చేటప్పుడు తీసుకొచ్చారా, అదే కదా మాకు అర్థం కావట్లేదు, అయినా మా విల్లా తాళాలు వీళ్ళ చేతికి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు, విల్లా అంతా వీళ్ళే ఉండి వీధి మాది, మేము అడ్వాన్స్ ఇచ్చాము 30 లక్షలు అంటున్నారు, ఏంటిదంతా అనగానే ఏంటి 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారా, మీరు ఊరు వెళ్తున్నారు కదా అని మేము ఇక్కడ ఉండలేదు సార్, మేము బయటికి వెళ్ళాము, మరి ఆ సమయంలో వీళ్ళు ఎప్పుడొచ్చారో ఏంటో మాకు తెలీదు అనగానే ఇక్కడ ఉండి చూసుకోమని చెప్తుంటే మీరు ఏం చూసుకోకుండా ఏం పట్టించుకోకుండా ఇలా ఉంటారా, ఇలా చేస్తారా అంటూ మాట్లాడేసరికి సార్ ఒక్క నిమిషం సార్, ఇదంతా మేము క్లియర్ చేస్తామని వెంటనే ఇంకా ఓనర్ మీరు డాక్యుమెంట్స్ అవి ఇవి అనగానే డాక్యుమెంట్స్ చూసి ఇవన్నీ నకిలీ డాక్యుమెంట్స్ అయ్యా, దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వేరే ఉన్నాయి, అయినా ఎవరిల్లాని ఎవరు కొంటారు, మీరు ఇంట్లో ఉన్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను, మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, అయినా నా విల్లాలో ఎవరు వేరే వాళ్ళు వచ్చి ఉంటే నేను అస్సలు ఒప్పుకోను, అలాంటిది మీరు
వచ్చి ఉండడం ఏంటి, మీరిక్కడ ఉండవలసిన అవసరం ఏంటి? అసలు నాకు ఇదంతా చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇదంతా క్లీన్ చేయించు మేనేజర్, వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యనగానే పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు రానే వస్తారు. ఈ కుటుంబాన్ని అంతా కూడా అరెస్ట్ చెయ్యండి అనగానే, సార్ ఈ డాక్యుమెంట్స్ వీడి పేరు మీదే ఉన్నాయి సార్ అనగానే, అయితే ఆ మనోజ్ని అరెస్ట్ చేయండి. అసలు నా విల్లాలో ఎంట్రీ అవ్వడం ఏంటి, 30 లక్షలు ఇచ్చానంటూ విల్లాను తీసుకోవాలని ప్రయత్నించడం ఏంటి? అసలు నేను ఇదంతా ఒప్పుకోను. ఇదంతా అసలు ఎలా జరుగుతుంది? వెనక ముందు ఆలోచించకుండా నా విల్లాలోకి వీళ్ళు అసలు రావాల్సిన పరిస్థితి ఏంటి అంటూ ఇంకా పోలీసులతో మాట్లాడి అరెస్ట్ చేయించడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. సార్ ఒక్క నిమిషం సార్ అనగానే, నువ్వెవరయ్యా అనగానే, ఆ మనోజ్ వాళ్ళ తమ్ముణ్ణి. ఏంటయ్యా అసలు ఏంటిదంతా అని చెప్పనేసరికి, సార్ మమ్మల్ని మోసం చేశారు సార్, మేము ఇదంతా చూసి మోసపోయాము. నిజంగా విల్లా 5 కోట్ల విల్లా 3 కోట్లకి ఇస్తున్నామంటే అమెరికా వెళ్ళిపోతున్నాము, అందుకే ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు సార్. అందుకే మేము ఇదంతా మాకు తెలియక మేము ఇందులో వచ్చేసాం సార్, క్షమించండి సార్, మేము తప్పు చేశాము, మాకు ఇవన్నీ తెలియక మేము పొరపాటు జరిగింది, మాకు ఇంత పెద్ద పొరపాటు జరుగుతుంది కానీ ఇంత పెద్ద తప్పు జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు సార్, క్షమించండి సార్ అంటూ ఇంకా బాలు వాళ్ళని బ్రతిమాలుతాడు. లేదయ్యా, నా విల్లాలోకి ఎంట్రీ అయినందుకు వీడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి, ప్లీజ్ సార్, తెలియక మోసపోయాము అని అన్నాం కదా, మీరే పెద్ద మనసుతో ఏదో రకంగా క్షమించాలి అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా ఈలోపు వాళ్ళ పిల్లలు వస్తారు. బాలు నువ్వేంటి ఇక్కడ అనగానే, మేడం మీరేంటి అనేసరికి, ఇతను నీకు తెలుసా అనగానే, ఆ రోజు మేము వస్తుంటే రౌడీలు మమ్మల్ని అటాక్ చేస్తే కాపాడింది ఇతనే నాన్న డాడీ అని చెప్పనేసరికి, ఏంటి ఇతనేనా అతను అనగానే, అవును డాడీ ఇతనే కాపాడాడు, ఏం ప్రాబ్లం అయింది అనగానే ప్రాబ్లం అంతా చెప్తారు. ఏంటి బాలు ఏంటిదంతా? సారీ మేడం, మాకు ఇదంతా తెలియకుండానే జరిగిపోయింది, క్షమించండి మేడం, దయచేసి సార్కి చెప్పండి, మీ డాడీతో ఒక మాట చెప్పండి, మీ డాడీ మా అన్నయ్యని అరెస్ట్ చేయిస్తాను అని చెప్తున్నారు అనేసరికి, సరే అయితే నేను మాట్లాడతానని డాడీ వదిలేసండి, ఆ రోజు బాలు అంత హెల్ప్ చేశాడు, అంత హెల్ప్ చేసినందుకు గాను ఏమీ ఆశించలేదు, ఈరోజు ఈ చిన్న సహాయమే కదా అడుగుతున్నాడు, వదిలేసేయండి డాడీ, ఇంకా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి అని చెప్పి ఇంకా వీళ్ళు అనగానే సరేనని చెప్పి, సరే ఇదే చివరిసారి వార్నింగ్గా చెప్తున్నాను, ఇంకొకసారి దీని మీద నాకు అధికారాలు ఉన్నాయంటూ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తే మాత్రం అస్సలు ఊరుకోను, మీ ఫ్యామిలీ అంతా దయచేసి నా ఇంటి నుంచి బయలుదేరండి అనగానే ఇంకా అంతా కూడా బయలుదేరిపోయి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో అందరూ హాల్లో మీటింగ్ పెట్టుకోవడం వీళ్ళ కానవాయితీ కదా, అంతా కూడా హాల్లో నిలబడి మీటింగ్ పెట్టుకుంటారు. ఏంట్రా మనోజ్ ఏంటిదంతా, 5 లక్షల రూపాయలు ముందు అడ్వాన్స్ ఇచ్చావు, తర్వాత 25 లక్షలు, మొత్తం 30 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చావు, ఆ విల్లా ఎవరిదో ఏంటో తెలుసుకునే పని లేదా? ఇంకా నయ్యం 30 లక్షలతో ఒబ్బడైపోయింది, ఆడు మిగిలిన వాళ్ళు ఊరెళ్ళి ఒక 2 నెలలు తర్వాత వస్తే అప్పుడు భలే ఉండు, 3 కోట్ల రూపాయలు ఇచ్చి అది కొనుక్కున్న తర్వాత దానికి నీకు ఏ సంబంధం లేదు అన్న విషయం తెలిస్తే అప్పుడు నీ బ్రతుకు నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకోవాల్సింది అనేసరికి ఒక్కసారిగా మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు, కళ్ళంట నీళ్ళొస్తూ ఉంటాయి. ఎందుకంటే 30 లక్షల రూపాయలు వాడి దగ్గర డబ్బులుండి కాదు కదా అది తీసుకున్నది, ఆ డబ్బులు కూడా వేరే చోట తీసుకున్న డబ్బులు, ఆ 30 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చి తీర్చాలా అని వెనక ముందు ఇంకా ఆలోచించుకుని బాధపడుతూ ఉంటాడు. నేను ఆ రోజే చెప్పాను, ఒకరి తర్వాత ఒకరికి తుమ్ములు వచ్చినప్పుడే చెప్పాను, ఏదో అపశకనం జరగబోతుంది, వద్దు ఇప్పుడు ఏమీ వద్దు తర్వాత చూద్దాము అని నేను చెప్తే నా మాట విన్నారు కాదు, నా మాట వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా చేసేసారు. ఇప్పుడు చూడు ఎంత పెద్దది జరిగిందో, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో. ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా? అనుకోలేదు, కానీ ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాము? ఏమీ చేయలేము. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావు, ఇప్పుడు పోయిన పరువు తిరిగి రాదు. వెనక ముందు
ఆలోచించుకోవడం లేదు. ఈ ప్రభావతి మరీను వెళ్ళా అనగానే నోరెళ్ళ పెట్టుకుంటూ మరీ వెళ్ళింది. నిజమో అబద్ధమో అని ఎంక్వైరీ కూడా చేయకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యి ఎంత ఇష్యూ జరిగిందో అంటూ మాట్లాడేసరికి ఇలా జరుగుతుందని మనోజ్కు మాత్రం తెలియదు కదా మామయ్య. తెలీదమ్మా, ఏది తెలిసి రాదు, కానీ మనమే తెలుసుకోవాలి. ఈ ప్రమాదం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఈ ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలి అనేది మనమే తెలుసుకోవాలి అంటూ ఇంకా సత్యం వీళ్ళంతా కూడా మందలిస్తారు. ఇంకా బాలు చేతులు పట్టుకుని అప్పటి వరకు బాలుని ఏమీ పట్టించుకొని మనోజు బాలు చేతులు పట్టుకుని మరీ క్షమాపణ అడుగుతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.